ఒక లెటర్ అవును. ఏది కొండకి ఎంట్రీకి వేస్తాం, వస్తే కొండ పోతే ఎంట్రీకి అన్నట్టు. ఉమ్, దాంట్లో ఇదిగో చంద్రబాబు గారు ఈ మాట అన్నారంటే అధికారులకు వచ్చేస్తున్నారని క్లియర్ రా మనకి. ఉమ్, ఆయన లేకపోతే జగన్ గడు మొత్తం ఫైల్ అన్ని బిగేస్తున్నాడు అంటారా, ఉమ్, వాడు అన్ని ఫైల్ బిగేస్తున్నాడు అంటే అడు ఓడిపోతున్నాడు అంటారా లెక్క. ఉమ్, కాబట్టి మన సిఐడి వాళ్ళు కూడా తగలెట్టేశారా. ఉమ్, అవును. దాంతో చంద్రబాబు గారు ఆపుతున్నారా. ఉమ్, బాబు గారితో ఒక్కొక్కడికి దబిడిదిబిడారా. ఉమ్, ఇట్లా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు చూడండి, ఉమ్, వాళ్ళ కోసం ఆయన మాట్లాడటం. కానీ అంటే ఈ ఫైల్స్ డిలీట్ చేయడం అంటే గతంలో అప్పుడు ఈయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషన్ గా ఉన్నప్పుడు ఆయన తెలియకుండా ఆయన ల్యాప్టాప్ లోంచి ఒక మెయిల్ వెళ్ళిపోయింది, నాకు సంబంధం లేదనుకోవడం, అప్పుడు పెద్ద ఇష్యూ జరిగింది. తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు. లేదంటే చాలా సింపుల్ గా వెబ్సైట్ లోంచి వీళ్ళ మేనిఫెస్టో డిలీట్ చేసేయడం చంద్రబాబు గారిది, ఇప్పటికే వాళ్ళు చెప్తుంటారు. అంత సింపుల్ గా అయిపోద్దా నిజంగా ఈ ఫైల్స్ తీసేయడం అనేది? దీనికి ఒక పర్యవేక్షణ ఉంటుంది, ఒక ఐఏఎస్ స్థాయి అధికారి ఉంటారు, కింద సిబ్బంది ఉంటుంది, ఈవెన్ క్యాబినెట్ నిర్ణయాలను కూడా ఎప్పటికప్పుడు దాంట్లో అప్డేట్ చేసి స్టోర్ చేస్తారంటారు. అంత సింపుల్ గా ప్రక్షాళన అనేది సాధ్యం అవుతుందా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి దగ్గర నుంచి ఎవడూ హ్యాక్ చేయలేదు, ఆయనే పంపించారు కేంద్రానికి, ఇక్కడ అరాచకం జరగబోతుంది, భారీగా బలగాలు కావాలి, అది ఇది అనేసి. ఆ విషయం అక్కడి నుంచి ఏమవుతుందంటే ఆయనకు రొటీన్ ప్రొసీజర్ తెలియలేదు అనుకుంటా. ఇక్కడి నుంచి పైకి పంపిస్తే కేంద్ర ఎన్నికల కమిషన్కి పంపించాడు ఆయన, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదా. కేంద్ర హోంశాఖ ఏం చేస్తా కాపీ డీజీపీకి పంపించి యాక్షన్ తీసుకుంటది. ఈయన ఏమనుకున్నారు, ఈయనకి స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చి ప్రత్యేకంగా కేంద్ర బలగాలు పంపించి ఈయన హెడ్ ఆఫీసర్ గా చేసి నువ్వు